పరిషత్ ఏబీవీపీ హిందూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జీజీ కాలేజ్ ముందు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ ఎందుకు దహనం చేసినామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది. ఈ స్కాలర్షిప్ విడుదల కాక పేద విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎందరో మంది విద్యార్థులు డిగ్రీ అయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ టీసీలు మెమోలు కావాలంటే ఫీజు కట్టి తీసుకోవాలన్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో కొనసాగుతుంది. అదే విధంగా ఈ నిజామాబాద్ జిల్లాలో చూస్తున్నటువంటి చాలా కాలేజీలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ని విడుదల చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు 8,500 కోట్ల స్కాలర్షిప్ ఉంది రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇంకొక సంవత్సరం అయితే 10,000 కోట్లు అవుతుంది, ఇంకొక 2 సంవత్సరాలు అయితే 15,000 కోట్లు అవుతుంది. ఎందుకు ఇంతగానం లేట్ చేస్తా ఉన్నారు? ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని వెంటనే 8,000 కోట్లు కాకపోయినా దాంట్లో 50% అయినా రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఏబీవీపీ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, జస్టిస్ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే